ముఖ్యమంత్రిగా ఉన్న ఏఐడీఎంకే అధినేత్రి జయలలిత మరణించి ఏడాది దాటినా ఇంకా ఆమె మరణం అనేక రకాలుగా సంచలనం అవుతూనే ఉంది. జయలలిత మరణంపై విచారణ కొరకు తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి జస్టిస్ అర్ముఖస్వామిని నియమించింది. ఈ ఏకసభ్య కమిషన్ ఇప్పటికే జయలలిత మృతిపై విచారణ చేపట్టింది. జయలలిత నెచ్చెలి శశికళ బంధువు దినకరన్, అలాగే పార్టీలోని మరికొంతమంది నాయకులు మాజీ ముఖ్యమంత్రి మరణంపై సిబిఐ విచారణ జరగాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏకసభ్య కమిషన్ కు ప్రభుత్వ వైద్యులు గత నెలలో ఇచ్చిన వాంగ్మూలం సంచలనం సృష్టించింది. జయలలిత అపోలో హాస్పిటల్లో ఉండగా ప్రభుత్వం ఒక సీనియర్ ప్రభుత్వ వైద్యుడితో కూడిన ఉన్నత స్థాయి బృందాన్ని నియమించింది. జయలలితకు సంబంధించిన పూర్తి చికిత్స ఈ బృందం ఆధ్వర్యంలో జరగాల్సి ఉంది. అయితే అర్ముఖస్వామి ముందు ఈ బృందం బాంబు పేల్చింది. చికిత్సను అందించడం సంగతి దేవుడెరుగు. అసలు తమని జయలలితను చూడనివ్వలేదని, ఒక రూమ్ లో కూర్చోమనేవారని, అదేమని ప్రశ్నిస్తే ఒక ఉన్నతాధికారి ఆదేశాల మేరకు చేస్తున్నామని చెప్పేవారని తెలిపారు. ఆ ఉన్నతాధికారి ఎవరో తెలియరాలేదు. జయలలిత మరణంపై అనుమానాలు ఉన్నాయని ఆరోపణలు చేసిన అపోలో హాస్పిటల్ న్యూట్రిషనిస్ట్ రామసీతను కూడా కమిషన్ విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. ఈ విచారణకు హాజరైన మరో డాక్టర్, ఆక్యుపంచర్ నిపుణులు డాక్టర్ శంకర్ ఉత్ప్రేరక ఔషధాలు ఎక్కువ మొత్తంలో ఇవ్వడంతో జయలలిత ఆరోగ్యం పూర్తి స్థాయిలో దెబ్బతిని ఉండొచ్చని కమిషన్ కు తెలిపారు. 2016 ఎన్నికల సమయంలో తానామెకు వైద్యం అందించానని, కానీ అపోలో హాస్పిటల్లో మాత్రం తనకి జయలలితను కలిసే అవకాశం కల్పించలేదని తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.